ఇప్పుడు ఈ ప్యాకెట్ డేటా టైప్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం ప్రోగ్రామ్. నేను జస్ట్ ప్రోగ్రామ్ రీడ్ చేశాను. ఇక్కడ అరేని హెక్సాలో రిప్రజెంట్ చేస్తాను. 4 టిక్ హెచ్ నంబర్స్ ఏమిద్దాం? 2, 4, 6 అంటే 4 బిట్ హెక్సాలో 2, హెక్సాలో 6, 4, 6. ఇప్పుడు నేను చేస్తానంటే వీటిని నేను ఇది ఆల్రెడీ ప్యాక్డ్ అంటే ఆల్రెడీ ప్యాక్ అయిపోయి ఉన్నాయి. దీన్ని డెసిమల్‌లో కావాలంటే డెసిమల్‌లో రిప్రజెంట్ చేసుకోండి. హెక్సా కావాలంటే హెక్సా కాదు. ఇప్పుడు దీన్ని హెక్సాలో రిప్రజెంట్ చేశాను నేను. ఇది ఎక్స్, ఇది హెక్స్‌లో కూడా ఎక్స్ చేసుకోవచ్చు. బైనరీ చేయండి. నెక్స్ట్ మీకు ఆన్సర్ ఏమొస్తదంటే బైనరీ 10 100 5 నెక్స్ట్ 110. నెక్స్ట్ ఇదేమొస్తది? అరే ఆఫ్ 2, అరే ఆఫ్ 1, అరే ఆఫ్ 0, 10, 1, 0. ఇది అవుట్‌పుట్ ఇలా వస్తది. నేనేమంటున్నా అంటే నాకు ఇదేంటి డెసిమల్ నాకు ఈ 10 ఈ వాల్యూస్ రావాలి నాకు. 2, 4, 6 అని కూడా ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాను నేను? స్క్వేర్ బ్రాకెట్‌లో %0d డెసిమల్ రిప్రజెంటేషన్. ఇక్కడ ఏం చేస్తాను డెసిమల్ కాబట్టి నేను నీట్‌గా రాస్తాను ఇక్కడ. %0 డెసిమల్ కాబట్టి d. ఇక్కడ కామా అరే ఆఫ్ i. ఇది దీనికి, ఇది దీనికి, ఇది దీనికి. ఈ విధంగా వర్క్ అవుతుంది. రన్ చేసి చూడండి ఆన్సర్ దీనికి 2 వస్తుంది. రన్ చేస్తే దీని పక్కన బ్రాకెట్‌లో 2, 4, 6. మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటే అన్నీ అర్థమవుతా ఉంటాయి కంపల్సరీ. వెరిలాగ్ హెచ్‌డీ వస్తేనే ఇది మీకు అర్థమైద్ది. ఇది ఎందుకు రాసాను ఇలాగని. ఆ వెరిలాగ్ హెచ్‌డీ వీడియో చూడండి ఫస్ట్. సారీ ఇక్కడ నేను మిస్టేక్ చేశాను. ఇక్కడ ఎప్పుడు కూడా ప్యాక్డ్ అరేస్ బిట్టే రాయాలి. బిట్ కంపల్సరీ బిట్. నేను మిస్టేక్ చేశాను. బిట్ రాయాలి. సారీ. ఓన్లీ బిట్సే వర్క్ అయిద్ది. అన్‌ప్యాక్డ్ ఇంటీజర్ వర్క్ అయిద్ది. ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే కాంబినేషన్ చూద్దాం. ఈ ప్యాక్డ్, అన్‌ప్యాక్డ్ 2 కంబైన్ అయితే ఏమైతే చూద్దాం ప్రోగ్రామ్.